గుండాల మండల రైతాంగ సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. నవాబ్పేట రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపి మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలకు నీటిని అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను నవాబ్పేట రిజర్వాయర్కు మళ్లిస్తే గుండాల మండలంలోని రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. బీజేపీ గుండాల మండల అధ్యక్షుడు పింగళి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో నాయకులు ప్రభుత్వంపై తమ డిమాండ్లను వినిపించారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి గుండాల మండలానికి గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం రైతాంగ సమస్యలపై తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గుజ్జ సోమనర్సయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ చెడా నాగయ్య, మండల ఉపాధ్యక్షుడు వెంపటి సురేష్, ప్రధాన కార్యదర్శులు కప్పరి నాగిరెడ్డి, శ్రీకాంత్, ఆవుల సాయి తేజ, బీజేవైఎం మండల అధ్యక్షుడు సింగారం సోమరాజు తదితరులు పాల్గొన్నారు.